హలో గాయ్స్! నాకైతే ఈవినింగ్ టైమ్ చాలా ఆకలి వేసింది. సో, నేను కన్నమ్మని అడిగాను. కన్నమ్మ నాకు ఆకలి వేస్తుంది ఏమన్నా కొని అంటే, నడు నేను ఒక మంచి ప్లేస్ తీసుకెళ్తా అన్నారు. అప్పుడే నేను రియలైజ్ అయ్యాను. ఆల్రెడీ రంజాన్ అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా హలీం సెంటర్‌కి అయితే తీసుకెళ్తారు. భీమవరంలో అయితే చాలా హలీం సెంటర్స్ ఉన్నాయి. నాకు వాటికన్నా బెటర్ నా పర్సనల్‌గా నచ్చింది అయితే భీమవరం వీరం పార్క్ దగ్గర వెన్నెల బ్యూటీ పార్లర్ ఆపోజిట్ ఉంటది. ఈ హలీం సెంటర్ అయితే చాలా బావుంటది. అసలు ఇక్కడ టేస్ట్ అద్దరిపోద్ది అసలు. ఈవినింగ్ టైమ్ అయితే ఫుల్ రష్‌గా ఉంటది. మేమైతే కొంచెం ఎర్లీగానే వచ్చాము. నేనైతే ఇక్కడ చికెన్ హలీం ఆర్డర్ చేసి అక్కడ కూర్చున్నాను. కూర్చుంటే అక్కడ నాకు పక్కన పీఎఫ్సీ కనిపించింది. ఈ పీఎఫ్సీ ఏంటి కొత్తగా ఉంది. అసలు ఎప్పుడు పెట్టలేదు. ఈ ఇయరే కొత్తగా పెట్టారు. అక్కడికి వెళ్ళాక నేను చూసాను అక్కడ మేకింగ్ ప్రాసెస్ అంతా కూడా చాలా బాగుంది. వెళ్ళి ఆర్డర్ ఇద్దామని చెప్పి మెనూ తీసుకుంటే నాకు నిజంగా మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు నా మైండ్ కాస్త నా పొట్టలోకి వచ్చేసినట్టు అయిపోయింది. ఎందుకు అంటే 200 కన్నా ఎబోవ్ కాదు అసలు 200 కన్నా తక్కువగానే మనకి అక్కడ ప్రైజెస్ చాలా రీజనబుల్‌గా ఉన్నాయి. నేనైతే అక్కడ 2 ఆర్డర్ ఇచ్చాను. ఒకటి చికెన్ వింగ్స్, ఒకటి చికెన్ లాలీపాప్. ఈ 2 కూడా నాకు ఒకటి రూ. 99 పడింది. ఒకటి రూ. 69 పడింది. చాలా తక్కువ ప్రైజెస్ అసలు. నేను ఆర్డర్ చేసాక ఆలోచిస్తున్నాను. ఇంత తక్కువ ప్రైజెస్ కదా! క్వాంటిటీ బావుంటదా? క్వాలిటీ బాగోదేమో, టేస్ట్ అసలు బాగోదేమో అని చెప్పి ఆలోచిస్తుంటే నిజంగా అసలు టేస్ట్ అయితే సూపర్‌గా అద్దరిపోయిందబ్బా! అసలు చాలా బావుంది. అంత తక్కువ ప్రైజెస్‌కి ఆ క్వాంటిటీతో టేస్ట్ అయితే చాలా సూపర్బ్. భీమవరంలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే చికెన్ హలీం గాని, అలాగే పీఎఫ్‌సీకి వచ్చి ఇక్కడ టేస్ట్ చేయకపోతే గనుక వెంటనే లేట్ చేయకుండా వెళ్లి టేస్ట్ చేసి మనకు కామెంట్ చేసేయండి. అంతా కూడా అయిపోయిన తర్వాత నేనైతే అక్కడ స్పెషల్ కాజు తీసుకొని ఒక బాటిల్ అయితే తాగేసాను. ఇంకో బాటిల్ కన్నా ఉంది. అది కూడా తీసుకొని మేము ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం. ఓకే గైస్ బాయ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు